అయితే ఈ వసంత నవరాత్రుల్లో కూడా శరన్నవరాత్రుల్లో ఏ విధంగా కుమారీ పూజ చేస్తారో రోజు ఇప్పుడు కూడా 9 రోజులు కుమారీ పూజ చేయటం, సువాసిని పూజ చేయటం, వటుక పూజ చేయటం. వటుక అంటే ఒడుగైనటువంటి బ్రహ్మచారికి పూజ చేయటం, వేద బ్రాహ్మణకి భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా దసరాల్లో 9 రోజులు ఏ విధంగా చేస్తారో అదేవిధంగా వసంత నవరాత్రుల్లో కూడా అమ్మవారికి చండీ పారాయణం చేయటం, ఆ తర్వాత రామాయణ పారాయణం చేయటం, లేదా సుందరకాండ పారాయణం చేయడం, లేదా రాముని స్తోత్రాలు కానీ రామరక్ష పారాయణం కానీ చేసుకుంటూ ఉండడం, లేదా రామనామ జపాన్ని చేయటం, రామకోటి రాయటం. ఇవన్నీ కూడా వసంత నవరాత్రుల్లో కనిపించేటువంటి విశేషాలు. ఇక్కడ అష్టమి రోజే హోమం చేస్తారు. చండీ పారాయణ చేసినప్పుడు ఇక్కడ అష్టమి రోజే ఈ చండీ హోమం చేయటం అనేటువంటిది కూడా మనకి కనిపిస్తుంది. అంటే వసంత నవరాత్రులు కూడా శరన్నవరాత్రుల్లాగా చేయాలి అనేటువంటిది మనకి శాస్త్రవిహితమైనటువంటి విషయం. కలశం పెట్టుకోవడం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు. అలవాటు లేనటువంటి వాళ్ళు యథాతథంగా పసుపు గౌరీని పెట్టుకుని ఆ గౌరమ్మకి కుంకుమార్చన చేసుకోవచ్చు. లేదా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయంటే ఆ విగ్రహానికి పూజ చేసి అభిషేకం చేసి అలంకరించి అమ్మవారికి పూజ చేయొచ్చు. అది కాకపోతే రామపట్టాభిషేకం ఫోటోను, అమ్మవారి ఫోటోను పెట్టుకొని దానికి కూడా పూలమాలతో అలంకరించి మీకు తోచినటువంటి నివేదనలు చేసి నైవేద్యం పెట్టడం. వడపప్పు పానకం తప్పనిసరిగా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు రోజు కూడా నివేదన చేసి పలుగురికి పంచి తీసుకోవడం విశేషమైనటువంటిది. ఆ విధంగా చేయాలి. తర్వాత ఇక్కడ కూడా 9 రోజులు అయిన తర్వాత సువాసిని పూజ చేసేటువంటి వాళ్ళు, కుమారి పూజ చేసినటువంటి వాళ్ళు